హలో ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్రతి నెల 1500 రావాలంటే, అలాగే ఈ సూపర్ సిక్స్ మీకు రావాలంటే ఈ పోస్టల్ అకౌంట్ ఉండాలని ఈ మధ్య బాగా వార్త వినిపిస్తుందండి. అలాగే ఈ పోస్టల్ అకౌంట్ ఉంటేనే మీకు ఈ సూపర్ సిక్స్ పథకాలు అందుతాయా, లేదా వేరే అకౌంట్ ఏదన్నా ఉన్నా ఈ పథకాలు మీకు అందుతాయా లేదా అనేది నేను మీకు ఈ వీడియోలో నీట్గా క్లియర్గా చెప్తానండి. అలాగే మీరు ఈ వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ సమాచారాన్ని మరికొంతమందికి వెళ్తుందండి, మీరు లైక్ చేయడం వల్ల. అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తుంటాయి మన ఛానల్లో. సో ఇంకా టాపిక్లోకి వచ్చినట్లయితే, చాలామంది కూడా పోస్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తున్నారు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే చాలామంది వారి యొక్క గ్రామాలలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులలో ఈ పోస్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తున్నారు. సో అయితే ఇక్కడ మనము క్లియర్గా సమాచారం ఏంటంటే, ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కేవలం కొంతమందికి మాత్రమే ఓపెన్ చేయించండి అని రీసెంట్గా సచివాలయం వాళ్ళకి ఒక అప్డేట్ అయితే వెళ్ళింది. కాబట్టి వాళ్ళు దగ్గరున్న లిస్ట్లో ఉన్నవారు మాత్రమే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంటు అనేది ఓపెన్ చేయాలి. సో దాన్ని పక్కన పెట్టి ఆల్రెడీ బ్యాంక్స్ అకౌంట్స్ ఉన్నవారు కూడా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. సో అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, గతంలో ఉన్న ప్రభుత్వము ఎన్బిసి ద్వారా యాక్టివ్ పెట్టుకొని డిపిటి విధానంలో నేరుగా ప్రజల యొక్క అకౌంట్లలో డబ్బులను జత చేసేవారు. వాటిలో చాలా మంది అన్యాక్టివ్ లోకి వెళ్ళిందన్నమాట. ఆ లిస్ట్ అనేది తీసి ఎన్బిసి అన్యాక్టివ్ లిస్టును తీసి సచివాలయం అధికారులకు ఇచ్చింది. మన పర్సనల్ అకౌంట్ లేదా ఏదైనా ఒక మంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి అనేది చెప్పడం జరిగింది. దాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకొని ఈ సూపర్ సిక్స్ పథకాలు లాంటివి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో అనేది ఉండాలి అని ఈ సమాచారం అనేది రాంగ్గా స్ప్రెడ్ అయ్యింది అన్నమాట. దానివల్ల పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ఉన్నా కానీ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు, అలాంటి పరిస్థితి వచ్చింది. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ సూపర్ సిక్స్ పథకాలు ఎల్పిటి విధానంలో వస్తాయి. మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్స్ అనేది కండిషన్గా అకౌంట్ రన్నింగ్ ఉండాలి అన్నమాట. అకౌంట్స్ యాక్టివ్లో ఉండాలి. దానికి ఆధార్ లింకు, మొబైల్ లింకు ఉండాలి. ఎన్బిసి యాక్టివ్లో పెట్టుకోవాలి. ఇవి సరిపోతాయి. అంతేకాని పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ పథకాలు వస్తాయి అనేది ఏమీ లేదన్నమాట. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది. ఈ పథకానికి మనకు జనవరిలో దరఖాస్తులు తీసుకుంటారు. ఈ నెల అంటే డిసెంబర్లో కూడా ఈ దరఖాస్తులు తీసుకోరు. ఈ పథకానికి సంబంధించి ఇది అండి ఈ వీడియో. ఈ ఆడబిడ్డ నిధి గురించి మీకు నేను పూర్తిగా సమాచారం ఇచ్చా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. నేను నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.